నమస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఓ ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వారు రాజకీయాల్లోనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా అంత క్రియాశీలకంగా లేరు. ఇద్దరు సీనియర్లే, మాజీ ఎంపీలే, కాంగ్రెస్ పార్టీనే అంటుపెట్టుకొని ఎప్పటినుంచో అలా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు. ఒకాయన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి హర్షకుమార్. మరొక వ్యక్తి లగడపాటి రాజగోపాల్. ఇద్దరి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ ఆయన 2014లో ఆయన ఎంపీ పదవికి అలాగే పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు ఆయన కోపంతో. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ విభజన అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన ఆ సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తూర్పుగోదావరి వెళ్ళి రాజమండ్రిలో హర్షకుమార్ని కలవటం చాలా కీలకంగా మారింది. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారు ఎక్కడా కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఏపీ కాంగ్రెస్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన వెళ్ళి కలవటం, కొంతసేపు రాజకీయ అంశాల గురించి మాట్లాడటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది పొలిటికల్ గ్రూప్స్లో. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూలో ఉందని చెప్పాలి. అట్లాంటి పార్టీని మరింతగా బలోపేతం చేయటానికి అలాగే క్యాడర్ని ఒక ఐక్య తాటిపైకి తీసుకురావటానికి అధిష్టానం యోచిస్తుంది. దానిలో భాగంగానే షర్మిలాను ఆంధ్రప్రదేశ్కు పంపించారు. ఆవిడ దాదాపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు, చేపడతారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ వీరిద్దరి భేటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడూ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను జస్ట్ ఫ్రెండ్షిప్లో భాగంగానే కలిశాను. ఎందుకనంటే ఆయన రాజకీయంగా మరింతగా ముందుకు వెళ్ళాలి, ఆయనకి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను, కానీ పరోక్షంగా పార్టీకి సపోర్ట్ చేస్తానని అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు లగడపాటి రాజగోపాల్. ఇప్పుడు ఇదే చాలా హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆయన ఇద్దరు పేర్లు ప్రస్తావించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అలాగే హర్షకుమార్. ఇద్దరికి కూడా నేను సపోర్ట్ చేస్తా, నాకు పార్టీ అంటే ఒక అభిమానం ఉంది అని. కానీ ఇంకొక విభిన్నమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాకతో కొంత క్యాడర్ అలర్ట్ అయ్యింది, మిగిలిన పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇట్లాంటి సందర్భంలో సీనియర్స్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. తద్వారా త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినప్పటికీ ఒక మంచి స్థానాలు, ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి అనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు, దానికి సంబంధించి ఆ బాధ్యతను లగడపాటికి అప్పగించినట్లు, దానిలో భాగంగానే ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు అనేది ప్రచారం బాగా జరుగుతుంది. ఎందుకంటే వారంతా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వారు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగానే ఉన్నారు. ముఖ్యంగా హర్షకుమార్ కానీ, ఉండవల్లి కానీ, కేవీపీ కానీ, ఈ లగడపాటి రాజగోపాల్ కానీ వీళ్ళంతా పార్టీలో కూడా సీనియర్స్గా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ఈ వీరి భేటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి రానున్న కాలంలో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ రాజమండ్రి వెళ్ళి ఆయన్ని కలవటం, రాజకీయ అంశాల గురించి మాట్లాడటం కీలకంగా మారింది.